ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ కు నివాళులర్పించిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మనం షుగర్ కోటింగ్ ఇంక మానేసేయాలి. ఇందాక ఛానల్స్ కూడా న్యూస్ అడుగుతున్నప్పుడు బ్లేమ్ గేమ్ జరుగుతూ ఉంది, లేదంటే ఇలా చేశారు అంటే బ్లేమ్ గేమ్ జరుగుతుంది అని అంటే ఒకటే చెప్పారు. ఇది బ్లేమ్ గేమ్కి కానీ లేదంటే ఇది అందరూ ఏకంగా ఏకతాటిపై నిలబడాల్సిన సమయం ఇవన్నీ. అక్కడ టెర్రరిజానికి మతం లేదు, ఖచ్చితంగా టెర్రరిజానికి మతం లేదు, ఇవన్నీ మాట్లాడచ్చు. కానీ ఇప్పుడు కశ్మీర్ సంఘటనలో చాలా క్లియర్ కట్గా హిందువుల్ని టార్గెట్ చేసి చంపారు. అంటే నువ్వు వాళ్ళందరూ చెప్పడం ఏంటంటే ఇవన్నీ కూర్చోబెట్టి మనం దీన్ని ద్వేషాలు పెంచడం ఇవన్నీ కాదు, కానీ నువ్వు హిందువా నాన్ హిందువా అంటే అది చాలా అమానుషంగా వాళ్ళ చేత వాళ్ళు అడుగుతూ ఒక్కరితో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే కల్మా చదవమన్నారు. మాకు రాదనగానే కూర్చోబెట్టి అంటే ఎంత బాధాకరంగా అనిపించిందంటే, నేను బుల్లెట్స్ బాడీలో దిగినాయి అనుకున్నాను, కానీ తల చుట్టూ గుడ్డ కట్టేస్తుంది. ఏముంది అంటే తల లేదు, సగం తల లేదు. అలాగే ఇప్పుడు చంద్రబాబు గారు చూస్తే అసలు ఏదో పెడితే ఏంటంటే అసలు అంటే ఇంత అమానుషంగా అంటే ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజియన్, మన కల్చరల్ సాంస్కృతిక డిఫరెన్సెస్ కానీ భాషలు కానీ అన్నీ దాటి ఇది అందరూ ఉగ్రవాదం పైన ఏకతాటిపైన అంటే ఒకే గళం ఇవ్వాల్సిన సమయం ఇది. మటుకు ఇది అందరం మనం బాధ్యత ఇది అందరికీ. ఎందుకంటే ఈ రోజున చనిపోయారు, మిగిలిపోయిన వాళ్ళకి వాళ్ళ ఉగ్రవాదుల ఆలోచన కూడా ఏంటంటే బాధ కలిగించాలని. ఈరోజు చనిపోయిన ఈ దాదాపు 30 మంది వాళ్ళకి కలిగింది, దేశం మొత్తానికి కలిగింది బాధ, దేశం మొత్తానికి క్షోభ. అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇలా మనకు ఇలా జరిగితే హిందువులు ముస్లింలు కొట్టుకుంటారన్న ఆలోచన అవి జరగవు. కానీ బట్ ఖచ్చితంగా ఏ ఉగ్రవాదులు అయితే చేశారో వాళ్ళ మటుకు ఒక్కొక్కరిని ఖచ్చితంగా ఎరివేయటం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే దీని వెనక ఎవరున్నా కానీ ఏ స్థాయి వ్యక్తులు, దేశాలు కావచ్చు, పాకిస్తాన్ లాంటి దేశం కావచ్చు, ఎవరున్నా కానీ చాలా ఖచ్చితమైన చర్యలు ఉంటాయనేది ప్రధానమంత్రి గారు మనందరికీ మధ్యాహ్నం కూడా తెలియజేశారు. ఇది ఇలాంటి సమయంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, మొన్న వక్ఫ్ ల్యాండ్ సమయంలో కూడా విభేదించిన వ్యక్తులు కూడా ఈ రోజున ఉగ్రవాదం సమస్య వచ్చినప్పటికీ అందరూ ఏకతాటిపై నిలబడ్డారు. ఇది ఖచ్చితంగా అందరూ అంటున్నది ఒకటే మాట, ఇది మీరు హిందువులా కాదా అని చెప్పి టార్గెట్ చేసి మరి చంపారు. ఇట్స్ టార్గెటెడ్ హిందూ కిల్లింగ్. ఇది దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. దీన్ని షుగర్ కోట్ చేయాల్సిన అవసరం, ఇది వాస్తవం అంతే. ఈ వాస్తవాన్ని అందరం గ్రహించి, అలాగే ఎవరన్నా సరే మనకి దేశంలో అంతర్గత సమస్యలు ఏమో మొదలవుతాయి, అట్లాగే జరగదు. ఇవన్నీ వీఆర్ వెరీ క్లియర్. ఉగ్రవాదులు అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇస్లాం పాటిస్తున్న వాళ్ళు, అది వాస్తవం. కానీ ఉగ్రవాదం వేరు. అలాగే మామూలుగా శాంతిపూర్వకంగా శాంతి భద్రతలను కోరుకునే ముస్లిం సమాజం వేరు. అది స్పష్టత మా అందరికీ ఉంది, ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది, మా అందరికీ క్లారిటీ ఉంది. కానీ ఉగ్రవాదులు మన కశ్మీర్లో చేసిన మటుకు హిందువుల్ని గతంలో కశ్మీరీ పండిట్స్ని 3 లక్షల మంది కశ్మీరీ పండిట్స్ని ఎలా టార్గెట్ చేసి కొన్ని శతాబ్దాలుగా అక్కడే పుట్టి పెరిగి సాటి ముస్లింలతోటి పుట్టి పెరిగి అలాగే ఉంటారు. అక్కడ మీరు వెళ్ళి చూస్తే కశ్మీరీ పండిట్కిను కశ్మీరీ ముస్లింకి తేడా ఉండదు, అందరూ ఒకటే జీన్, కాదు ఇతర మతాలు వేరంతే. కానీ హిందువులు అని చెప్పి ఆ రోజున 3 లక్షల మందిని టార్గెట్ చేసి చంపేశారు కొంతమంది ఇంతే దారుణంగా. ఆ రోజున మాకు ఇంత మీడియా లేదు,